నాకున్నటువంటి పరిజ్ఞానం మరి కలెక్టర్ గారికి ఉన్న పరిజ్ఞానం అన్నీ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. రైతుల ముందరనే డిస్కస్ చేసుకున్నాం. కలెక్టర్ గారు కూడా రైతులతో అన్నీ మాట్లాడిండు. ఖచ్చితంగా గతంలో ఇబ్బందులు కష్టాలు వస్తాయి, కొన్ని న్యాయపరమైన కష్టాలు వస్తాయి, కొన్ని అన్యాయపరమైన కష్టాలు వస్తాయి. కానీ ఇక్కడ మా నియోజకవర్గం నర్సాపూర్ నియోజకవర్గంలో ఈ త్రిపులార్ పోవడము, మరి కొండపోచమ్మ కాలువలు పోవడము, మరి రైతులంతా కూడా పదే పదే కొన్ని గ్రామాల్లో అయితే 2-3 రకాల భూమిని కోల్పోవడం జరుగుతుంది. అయితే ఇవి ప్రభుత్వ పనులు కాబట్టి, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు కాబట్టి, అందరం కూడా ఇవి పాలసీ డిసిషన్స్ కాబట్టి దాంట్లో భూములు పోయిన వాళ్లకు న్యాయపరంగా రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి పెద్ద మొత్తంలో, మరియు ఇక్కడ ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఒకడే కుటుంబం 3-4 సార్లు 2-3 సార్లు మాట్లాడిన పాపనవ్వలేరు. ఆ రోజు మాట్లాడినాం, ఈరోజు మాట్లాడతాం, రేపు కూడా మాట్లాడతాం. రైతుల పక్షాన్నే ఉంటాం. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు రైతులుగా అండగా ఉంటుందని చెప్పడానికే ఈరోజు కలెక్టర్కి ద్వారా ఒక వ్యవస్థ ఉంది కనుక కలెక్టర్ వ్యవస్థ ద్వారానే ఈరోజు ఆర్ఎండ్బి మినిస్టర్ దృష్టికి, జిల్లా మంత్రి దృష్టికి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి గుర్తు చేస్తాం.